హాయ్ హాయ్ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అండ్ మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. నా పూజ అయితే ఈ రోజు ఇలా అయింది. ఈ రోజు ఇంకొక ప్రత్యేకత ఉందండి. మా ఇంట్లో బుజ్జి లింగాన్ని అయితే తెచ్చుకున్నాను. ఈ రోజే ప్రతిష్ఠించి చేశాను అనమాట. యాక్చువల్లీ ఏమైందంటే కొండానికి వెళ్ళినప్పుడు గుడిలో కాదు సారీ షాప్ లో ఒక పంతులు గారు కనిపించారు. అసలు పెట్టొచ్చా పెట్టకూడదా లింగాన్ని అని అడిగాను అనమాట. అతన్ని క్వశ్చన్ చేస్తే మీ హస్బెండ్ థమ్ ఫింగర్ సైజ్ పెట్టుకోవచ్చమ్మా అని చెప్పి ఆయనే దగ్గరుండి సెలెక్ట్ చేసి నిత్య అభిషేకం మనం చేస్తామో చేయలేమో అని చెప్పేసి ఈ సెట్టింగ్ అంతా అతనే చెప్పారు. మొత్తం అతని చేతులతో అతనే ఇచ్చారనమాట. తర్వాత లింగాన్ని ఎలా ప్రతిష్ఠించుకోవాలి, ఏమేమి చేయాలనేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి స్వరూప్ పంతులు గారు. అతని పేరు స్వరూప్ అనమాట. నిన్నే కలిశారు గుడి షాప్ లో. మొత్తం అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నన్ను చూడగానే గుర్తుపట్టారు. అమ్మ మీరు ఇన్స్టా చేస్తూ ఉంటారు కదా అని చెప్పి చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. నా పూజ అయితే ఇలా చాలా బాగా అయ్యింది. చాలా అంటే చాలా బాగా. ఈ మహాశివరాత్రి నా లైఫ్ లో చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇంకా పెట్టుకున్నాను, ఆ పరమశివుడిని తెచ్చుకున్నాను. నాకు చాలా సంతోషం ఉందండి. నారికేల దీపం కూడా పెట్టుకున్నాను. ఎవరైనా పెట్టుకోలేనట్టయితే ఈవినింగ్ లోపు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. లైక్ ఈవినింగ్ నైట్ పూజకు కూడా పెట్టుకోవచ్చు, పర్వాలేదు. ఈ రోజంతా మంచిదే కాబట్టి ఇలా కింద బియ్యం వేసి పైన కొబ్బరికాయ వేసి నువ్వుల నూనె లేకపోతే దీపంతో 3 ఒత్తులు వేసి 6 ఒత్తులు 3 దిక్కులుగా వెలిగించాలన్నమాట. ఇలా వేసుకొని పూజ చేసుకోండి. చాలా అంటే చాలా మంచిది. ప్రసాదాలు అయితే ఇలా ఫ్రూట్స్ పళ్ళు పానకంతో పెట్టేశాను దేవుడికి. నాకైతే పూజ చాలా అంటే చాలా బాగా అయిపోయిందండి. మరొకసారి చెప్తున్నాను అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. నేను మీ వైజాగ్ పిల్ల.